వైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతుండటంతో జనం ముందు జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా మాస్కులను ధరిస్తున్నారు. ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందకుండా ఇది అడ్డుకుంటుంది. స్వైన్ ఫ్లూ వల్ల మా షాప్ లో కొంచెం ఎక్కువ సేల్ అవుతుంది. మాస్క్ది ఇంకా మెడిసిన్స్ కూడా తెప్పించినాం. ఇంకా మాస్క్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఈ 2 రోజులు 3 రోజుల నుంచి ఎక్కువ మాస్క్ సేల్ అవుతున్నాయి. ఎందుకంటే స్వైన్ ఫ్లూ వల్ల కొత్త వైరస్ వచ్చిందండి. దాని గురించి టాబ్లెట్స్ కూడా తెప్పించినాం. ఇక మాస్కులే కాదు, జలుబు, జ్వరం, దగ్గు లాంటి వ్యాధులకు మందుల అమ్మకాలు పెరిగాయంటున్నారు మెడికల్ షాప్ యజమానులు. స్వైన్ ఫ్లూ లక్షణాలు అని అనుమానం ఉన్న వాళ్లకు కావలసిన మందులు అందుబాటులో ఉన్నాయంటున్నారు. ప్రజెంట్ అపోలోలో స్వైన్ ఫ్లూ కావాల్సిన మెడిసిన్ కానీ మాస్కులు కానీ అవైలబిలిటీ ఉన్నాయి. బిఫోర్ ప్రికాషన్ ఏంటంటే దానికి కావాల్సిన అటువంటి ఉన్న పేషెంట్కు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయంటే సర్ది, దగ్గు, విపరీతమైన ఫీవర్గా బాగుంటుంది. డాక్టర్ జస్టిఫై చేసి ప్రిస్క్రిప్షన్ తీసుకున్నాకనే మనము మెడిసిన్ పర్చేజ్ చేయాలి. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఏది కూడా పర్చేజ్ చేయొద్దు. అది యాక్చువల్గా నాట్కో వాళ్ళు ఒకటి లాంచ్ చేశారు. యాక్చువల్గా హాస్పిటల్ బేస్ ఫార్మసీలో మాత్రమే తప్పకుండా దొరుకుతుంది. దానికి తప్పకుండా సపరేట్గా ఒక షెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ అనేది లైసెన్స్ తీసుకోవాలి. 95 మాస్క్ అనేది ఒకటి వస్తున్నది. అవైలబిలిటీ ఇప్పుడు మార్కెట్లో కానీ మన షాప్లో కూడా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. స్వైన్ ఫ్లూకు మెడిసిన్ అందుబాటులో ఉందని ఎలాంటి భయం వద్దంటున్నారు. వ్యాక్సిన్ ను నిర్దేశించిన కొన్ని మెడికల్ షాపుల్లోనే అందుబాటులో ఉన్నాయని, టాబ్లెట్లు అన్ని షాపుల్లో దొరుకుతున్నాయంటున్నారు వైద్యులు. స్వైన్ ఫ్లూ విపరీతంగా వ్యాపించేసరికి కస్టమర్ల పర్చేజ్ చేసే మాస్కులు మా దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. దాన్ని కొనడానికి కూడా కస్టమర్స్ చాలా వస్తున్నారు. మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మాస్క్స్ అవైలబిలిటీ ఉన్నాయి. హైదరాబాద్ ప్రజలు కానీ మిగతా ప్రజలు ఎవరైనా కానీ భయపడద్దండి. స్వైన్ ఫ్లూ విస్తరణతో మాస్కులు, మందుల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు, వృద్ధులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.